ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. పంచభూతాలలో ఒకటైన వాయులింగేశ్వరుడి శ్రీకాళహస్తిలో ఉదయం నుంచి భక్తుల రద్దీ కొనసాగుతుంది. మహాశివరాత్రికి 150,000 మంది భక్తులు దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తున్నారు. క్యూలైన్లో ఉన్న భక్తులకి ప్రాధాన్యత ఇస్తూ ఈసారి సామాన్య భక్తులకి అరగంటలో దర్శనం అవుతుందని చైర్మన్ సాయి తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మోత్సవాలు, వాహన సేవలతో పాటు ఆలయంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మహాశివరాత్రి భక్తుల రద్దీ ఏర్పాట్లపై శ్రీకాళహస్తి నుంచి పూర్తి వివరాలు మా రిపోర్టర్ నరేష్ అందిస్తారు. పంచభూతాల్లో ఒకటైనటువంటి శ్రీకాళహస్తి దేవస్థానం వాయులింగంగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా అయితే జరుగుతున్నాయి. ఈ ప్రస్తుతం మనం శ్రీకాళహస్తి ఆలయం దగ్గర అయితే ఉన్నాం. చూసుకోవచ్చు, ఈరోజు ఉదయం నుంచి కూడా శ్రీకాళహస్తి ఆలయంలో రద్దీ అయితే భారీగా పెరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఉదయం నుంచే కూడా శివనామ స్మరణలతో అయితే మాత్రం కాళహస్తి శ్రీ ఆలయం అయితే మారుమోగుతున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రస్తుతానికి మనం శ్రీకాళహస్తి ఆలయం ముందైతే ఉన్నాము. ఈ యొక్క ఆలయానికి సంబంధించి అయితే మాత్రం ఈ యొక్క భద్రతా ఏర్పాట్ల పైన, అలాగే ఈ యొక్క భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్ల పైన అయితే మాత్రం ఇప్పటికే శ్రీకాళహస్తి దేవాలయం అన్ని కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే పోలీస్ శాఖ నుంచి కూడా గతంలో చూసుకుంటే మాత్రం ఇటువంటి తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట్లు కావచ్చు, అలాగే రీసెంట్ గా జరిగినటువంటి శ్రీశైలంలో జరిగినటువంటి తొక్కిసలాట్లు ఇవంతా కూడా దృష్టిలో ఉంచుకొని భారీగా అయితే బందోబస్తు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అలాగే ఇక కాళహస్తికి సంబంధించి చూసుకుంటే మాత్రం ఇప్పటి వరకు ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 30,000 నుంచి 40,000 మంది భక్తులు అయితే మాత్రం దర్శించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు, లోపలికి వెళ్ళేటువంటి ఒకవైపు సామాన్య భక్తులు అయితే ఒక క్యూ లైన్లో వెళ్తా ఉన్నారు. మరోవైపు వివిఐపికి సంబంధించినటువంటి భక్తులు కావచ్చు, మరోవైపు ఆన్లైన్లో టికెట్ కొనుగోలు చేసిన వాళ్ళు కానీ, అలాగే ఒక 300 కానీ 500 టికెట్ కొనినటువంటి భక్తులు కూడా ఒక లైన్లు కూడా సపరేట్గా అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక శివరాత్రికి సంబంధించి అయితే మాత్రం శ్రీకాళహస్తి దేవాలయంకి ఎక్కువగా భక్తులు అయితే పోటెత్తేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మాత్రం దాదాపుగా అయితే మాత్రం ఒక వాయులింగేశ్వర ఆలయానికి భక్తుల రద్దీ ఎప్పుడు కూడా తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి రాహుకేత పూజలు అయితే మాత్రం ప్రసిద్ధి చెందినటువంటి యొక్క ఆలయానికి పంచభూతాల్లో ఒకటైనటువంటి ఒక వాయులింగేశ్వర్గా అయితే మాత్రం బాగా ప్రసిద్ధి చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఉదయం నుంచి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడంతో పాటు ఇక మరోవైపు ఇటు చూసుకుంటే మాత్రం భక్తులు వచ్చేటువంటి వారిని నివారించడానికి ఈసారి ప్రత్యేకమైనటువంటిగా ఎక్కడా కూడా ఎటువంటి లోపాలు లేకుండా చూసేందుకు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మాత్రం శ్రీశైలంలో జరిగినటువంటి తొక్కిసలాట్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కాళహస్తి ఆలయాన్ని అంతా కూడా మరింత పటిష్టం చేయడానికైతే మాత్రం 2,600 మంది పోలీస్ సిబ్బందితో కూడా పూర్తి స్థాయిలో దృష్టి అయితే సాధించడం, అలాగే కంట్రోల్ రూమ్ను కూడా దీనికి అనుసంధానం చేసే విధంగా కూడా చేయడం అయితే మాత్రం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇక్కడ శ్రీకాళహస్తి ఆలయానికి ఈరోజు మొత్తం కూడా ఉదయం నుంచి రాత్రి లింగోద్భవ దర్శనం వరకు కూడా ఎక్కువగా భక్తులు రావడానికి అయితే మాత్రం ఇక్కడ ఉంటారు. సో దీనికోసం అనేసి అయితే మాత్రం ఇక్కడ రావడానికి అయితే భక్తులకి సంబంధించి అయితే చూసుకోవడానికి ఇక ఈ యొక్క భక్తుల్ని అనుసరించి చూడడానికి మరోవైపుగా వివిఐపి తాకిడి కూడా పూర్తి స్థాయిలో కూడా తగ్గించి సామాన్య భక్తులకే పీట వేసే విధంగా కూడా చేసేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఒకవైపు దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు, మరోవైపు బోర్డుకి సంబంధించినటువంటి అంటే శ్రీకాళహస్తి బోర్డుకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఇక బోర్డు సభ్యులు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో కూడా అనుసరించి అయితే మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తూ ఉంది. మరోవైపుగా కాళహస్తి ఆలయానికి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కూడా జరిగేటువంటి వాహన సేవలు తిలకించేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడం, మరోవైపు ఒక బ్రహ్మోత్సవాలని తిలకించడానికి వచ్చేటువంటి భక్తులకి, అలాగే ఈరోజు మహాశివరాత్రికి సంబంధించి అధిక భక్తులు రావడానికి కూడా, భక్తులను నివారించడానికి కూడా ఇక్కడ చేయడం అయితే జరుగుతుంది. మరోవైపు ఇక్కడ ప్రస్తుతానికైతే మాత్రం శ్రీకాళహస్తి బోర్డు చైర్మన్ సాయి అయితే ఇక్కడ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈసారి శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి? ఈరోజు ఉదయం నుంచి కూడా ఎంతమంది భక్తులు అయితే వస్తున్నారు, అసలు అంచనా ఎలా ఉండబోతుంది? ఓం నమ శివాయ. ఈరోజు శ్రీకాళహస్తిలో కనీ విని ఎరిగే రీతిలో ఇప్పుడు సమయం 9:30 అవుతుంది. ఈ టయానికి 35,000 మంది దర్శనాలు చేసుకున్నారు. ఎక్కడా ఏ ఇబ్బంది కలగలేదు. సామాన్యమైన భక్తులు హాఫ్ అన్ అవర్లో ఇక్కడికి వచ్చేస్తున్నారు. అంటే ఇంకొక 10 నిమిషాలు వాళ్ళు దర్శనమై బయట వచ్చేస్తారు. 1 అవర్ కూడా పట్టట్లేదు. ఇది రికార్డ్. ఇక్కడ ఆలయ అధికారులు కానీ, పోలీస్ శాఖ కానీ ఎప్పుడు కానీ కనీ విని
లైన్స్ కూడా సరే ఎక్కడికెక్కడ పిల్లలకి ముసలి వాళ్ళకి ప్రతి ఒక్కరు వాటర్ బాటిల్స్ అన్నప్రసాదాలు 4 గోపురాల దగ్గర అన్నప్రసాదాలు ఏర్పాటు చేశాం. స్కౌట్ సిబ్బంది కానీ ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆ రీతిలో మేము క్యూ లైన్లు ఏర్పాటు చేశాం. ఈ రోజు మహాశివరాత్రి రోజు మాత్రం శ్రీకాళహస్తి స్వామివారిని ఎంతమంది దర్శించుకోవచ్చు అనేసి ఒక అంచనా ఉంది. 1,00,000 నుంచి 1,50,000 మంది దర్శించుకోవచ్చండి. ప్లీజ్ వీళ్ళకందరికి సంబంధించి ఈసారి సామాన్య భక్తులకి పెద్దపేట వేస్తూ కూడా ఆ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దాంతోపాటుగా వివిఐపి తాకిడి ఉన్నటువంటి వారికి కూడా సపరేట్ ఒక లైన్, అలాగే ఎవరిని కూడా ఎక్కువగా పాసులు కూడా ఇష్యూ చేయకుండా మీ యొక్క బోర్డుకి సంబంధించి అయితే మాత్రం మీకు ఎలాంటి ఒత్తిడి అయితే ఉంది సార్? ఒత్తిడి ఉన్నా కానీ ఎక్కువ వివిఐపీలకు కూడా మేము స్లాట్లు బుక్ చేసాం, టయాన్ని కేటాయించాం. మార్నింగ్ 7 to 8, ఈ ఆఫ్టర్నూన్ 11 to 12 ఆ విధంగా టైమ్స్ కేటాయించుకొని వివిఐపీకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ దర్శనాలు వాళ్ళు చేసాం. 3 క్యూలుగా డివైడ్ చేసాం. 2 సామాన్యమైన భక్తులకి, విఐపీ భక్తులకు ఒక లైన్ క్రియేట్ చేసాం. అభిషేకాల టైంలో కొంచెం విఐపీలకి ఆపేసి ఆ టైంలో సామాన్యమైన భక్తుల్ని ఎక్కడా నిలవకుండా ముందరకు పంపిస్తున్నాం. సో చూసుకుంటే మాత్రం ఇప్పటి వరకు శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించి అయితే మాత్రం ఈరోజు మహాశివరాత్రి ఒక్కరోజు మాత్రమే 1,30,000 నుంచి 1,50,000 వరకు రావడానికైతే మాత్రం ఆస్కారం ఉందనేసి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తునికి కూడా సంతృప్తికరంగా అయితే మాత్రం దర్శనం చేపించే విధంగా ఒకవైపు శ్రీకాళహస్తి బోర్డు కావచ్చు, మరోవైపు దేవస్థానం కూడా అదే ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరుగుతుంది. మరోవైపుగా ఇంకొక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వాహన సేవలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరోవైపు పోలీస్ శాఖ, మరోవైపు స్కౌట్ సిబ్బందితో పాటుగా పూర్తి స్థాయిలో ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చేయడం జరిగింది. సామాన్య భక్తులకి ½ అన్ అవర్ లో దర్శనం చేయడం అనేది చరిత్రలో ఇదే మొదటిసారిగా అనేసి అయితే మాత్రం శ్రీకాళహస్తి చైర్మన్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరామెన్ సురేష్ కలిసి నరేష్, జీ తెలుగు న్యూస్, శ్రీకాళహస్తి నుంచి.